ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. హీరో శివాజీ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజంగా గత వారం రోజుల్లో రాజాసాబ్ సినిమా ప్రీ లాంచ్ ఈవెంట్ అప్పుడు నిధి అగర్వాల్కి అండ్ రీసెంట్గా సమంతాకి సో ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసభ్యకరంగా తాకడం కొంత వైరల్ అయింది. సో దాని మీద శివాజీ రీసెంట్గా స్పందించాడు. కొంచెం బట్టలు మంచిగా వేసుకుంటే బాగుంటుంది పబ్లిక్ పాయింట్లో ఇలాంటి వేదికలప్పుడు అని చెప్పారు. దీనికి సంబంధించి పెద్ద రచ్చ జరుగుతుంది. సో మాట్లాడదాం. మనతో జూమ్ కాల్ ఆడారు ప్రముఖ లాయర్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. మేడం, ఈ కామెంట్స్ అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే బట్టలు వేసుకోమంటే లేదు, మీరు ధోతి కట్టుకోవడం ఒకటి అంటారు, లేదు మా బాడీ మా ఇష్టం నీ బాడీ కాదు కదా అని అంటారు. అసలు ఏంటి, ఎలా చూడొచ్చు? ఒకటే అండి, సభ్య సమాజంలోకి వెళ్తున్నప్పుడు కొన్ని బౌండరీస్ అని, కొన్ని సాంప్రదాయాలని, కొన్ని చట్టాలు అనేవి కూడా ఉంటుంటాయి. సో ఇప్పుడు శివాజీ గారి కామెంట్ని రెండు రకాలుగా మనం ప్రతివర్ణించవచ్చు. అదేంటంటే, సో కొన్ని ఐటమ్స్ ని తయారీని ఆపేయమని ఆయనకి చెప్పండి. ఆయన ఎవరికి చెప్తారో చెప్పమనండి. ఎందుకంటే స్కర్ట్లు లేకపోతే స్లీవ్లెస్ లో ఇంకా ఇంకా వల్గర్ డ్రెస్ లో తయారీ ఆపమనండి. అంటే డిమాండ్ సేల్ లాగా వీళ్ళు కొనేసుకుంటున్నారు, వేసేసుకుంటున్నారు. గతంలో ఎలా ఉండేది? గతంలో మన పాత సింగర్స్ అండి ఇలాగ చక్కగా మంచి ఒక చీర వేసుకొని దాన్ని చెంగిలా పూర్తిగా కప్పుకొని పాట పాడడానికి వచ్చి నమస్కారం పెట్టుకొని పాట పాడి వెళ్ళిపోయారు. ఈ రోజు ఈ కాలం ఎలా ఉందండి? సింగర్స్ బయట అంటే పాట పాడడానికి వేదికల మీదకి వచ్చేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు సంగీత సరస్వతి పుత్రులు. మీకో నాకో ఆ రాగాలు, ఆ తాళాలు, ఆ పల్లవులు రావు. అయితే మేము చీరలు కట్టుకొని ఇలా చుట్టుకొని వెళ్ళాలా అండి? చక్కగా అందంగా హెయిర్ లీవ్ చేసుకొని, హెడ్ బాత్ చేసుకొని, రింగులు పెట్టుకొని ఇలాగా ఇంకొక డిఫరెంట్ డ్రెస్సులతో రాకూడదా అండి అంటే మేమేం చెప్పలేం. మీ ఇష్టం, మాకు తెలీదు. మీరు ఇలా రావాలని మేము అనట్లేదు. ఇలా గతంలో వచ్చారు, ఎంత హుందాగా ఉందో అని అంటున్నాం. అంతవరకే అనగలం. మీరు ఎలా ఎందుకు వచ్చారు, అలా ఎందుకు వచ్చారు అనే అధికారం మాకు లేదు. ఎందుకంటే మీ ఒళ్ళు, మీ ఇష్టం, మీ బట్టలు, మీ డబ్బులు. సో శివాజీ గారు ఒక మాట స్లిప్ అయినారా, కడుపులోని బాధని ఆవేశాన్ని కక్కేసినారా, పక్కన చీర కట్టుకున్న అమ్మాయిని ఒక ఆవిడని పిలిపించి చక్కగా ఉందమ్మా, హుందాగా ఉందమ్మా అన్నారు. పెద్ద పెద్ద అంటే మిస్ యూనివర్సల్ వాళ్ళు కూడా చీరలతో ఉండగానే మంచిగా అవార్డులు గెలుచుకున్నారు. లేకపోతే మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా, ఇట్లా అంతా వెళ్తే కరెక్ట్ కాదు అంటే ఇద్దరు అంటే అనసూయ గారు ఇచ్చినారా, లేకపోతే ఇంకొక ఆవిడ ఎవరో చెప్తున్నారు సింగర్ అని, ఆవిడ ఇచ్చినారా మాకైతే తెలియదు. కానీ ఆవిడ అనిన మాట ఏంటంటే, మీరు కూడా ధోతీలు కట్టుకొని రావచ్చు కదా. వాళ్ళకేమవుతుందమ్మా, వాళ్ళు ధోతీలు కట్టుకొని రాకపోయినా, వాళ్ళు అసలు మొత్తం విప్పేసినా లేకపోతే ఇంకొకటి ఇప్పుడు మనకి మంచి చెప్తున్నప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. సో రిసీవ్ చేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు జంట కోపం వచ్చినప్పుడు చొక్కాలు కాళ్ళు ఎగరేసేస్తారు. మనం అలా తీయగలమా? వై యు కంపేర్ దట్? ఎడ్యుకేషన్ మనకి నేర్పించింది ఏంటిది? ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పినాడే అనుకోండి, మీరు ధోతీలు కట్టుకురావచ్చు కదా అంటే మా లాంటి వాళ్ళని ఎగతాళి చేస్తారా? మీరు ఎవరి కోసం డ్రెస్ వేసుకుంటున్నారు? మీ కంఫర్ట్. ఓకే డాన్, మీ కంఫర్ట్ బాగుండాలి. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఎవరు అప్రిసియేషన్స్ గెలుచుకోవడానికి. ఫర్ సపోజ్ అండి, ఎండాకాలం కాటన్ డ్రెస్సెస్, కాటన్ శారీస్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి. కానీ జనాల్ని ఇంప్రెస్ చేయడం కోసం పట్టు, చమ్కీలు, కుందనం వర్క్, మగ్గం వర్క్, థ్రెడ్ వర్క్ ఇవన్నీ వేసుకొని వెళ్తుంటాం. కానీ వచ్చేటప్పటికి చాలా చిదురుగా చెమట పొక్కులు ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఒక మనిషి దాన్ని ఆలోచించుకోవాలి. అరే, ఇంత బాధని, ఇంత ఇబ్బందిని భరిస్తున్నావు ఎవరి కోసం? జనాలు ఇంప్రెస్ చేయడం కోసమా? నీ కంఫర్ట్ నీకు తెలీదా? నీ శరీరానికి ఏది అవసరము? చెమటని పీల్చగల కాటన్ బట్టలు, చలికి లేకపోతే క్లోజ్ చేసుకునే ఐటమ్స్, స్వెటర్స్ లాంటివి, ఇవన్నీ కాకుండా స్లీవ్లెస్, ఎక్స్పోజు అంటే ఎవరిని ఇంప్రెస్ చేయాలి? సో మేము చాలా ఢిల్లీ మీటింగ్స్ కి వీటికి వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది వాళ్ళ డిఫరెంట్ డ్రెస్సెస్ తో వస్తారు. మేము ఎక్కడికి వెళ్ళినా మేము డ్రెస్ వేసుకుంటాం, చున్నీ రెండు సైడ్ల పిన్నిసి పెట్టుకుంటాం. వాళ్ళు అంటారు, ఓ యువర్ కమింగ్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, స్టేట్ అని అడుగుతారు. సో అంటే మా వస్త్రధారణ బట్టి మేము ఏ స్టేట్ అయి ఉంటామో
లేకపోతే కేరళ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళ హెయిర్ చాలా లీవ్ చేసేస్తుంటారు. వాళ్ళు కర్లీ హెయిర్ గా ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషి వేషధారణ. అరే మనం భారతదేశం నుంచి పక్క దేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏ దేశస్తులు అని వాళ్ళు అడగనక్కర్లా. మన వేషధారణ బట్టి మన దేశాన్ని వాళ్ళు చెప్పగలగాలి. ఓ వీళ్ళు చీర కట్టుకొని దిగుతున్నారు చూడు, వీళ్ళు చుడిదార్ వేసుకున్నారు, ఈ అమ్మాయి వాళ్ళ ఆంధ్ర నుంచో లేకపోతే భారతదేశం నుంచి వచ్చారని ఈ ఆస్ట్రేలియా కెనడా గెస్ చేయాలా. ఏ ఎండకి ఆ గొడుగు పడతారంటారు చూడండి, ఆ మాదిరిగా ఆ దేశానికి వెళ్ళంగానే ఆ వస్త్రధారణ, ఆ మెయింటెనెన్స్. సో తప్పనప్పుడు ఓకే డన్, అక్కడ కంఫర్ట్. ఫర్ సపోజ్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చీర మాకు అన్కంఫర్ట్ గా ఉంటది. మేము ఎప్పుడు డ్రెస్సెస్ చుడిదార్స్ వేసుకుంటాం. అలాగే టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బంది అయినా మేము సారీ కట్టుకుంటాం. అది మా ట్రెడిషన్, అది మా కల్చర్. భర్తతో బయటకు వెళ్ళినప్పుడు ఆ హుందా తత్వాన్ని తగ్గకుండా చక్కగా మంచి చీర, మంచి మైండ్, అందంగా పూలు గీలు పెట్టుకుంటాం. ఇప్పుడు డిబేట్స్ లో మాట్లాడేటప్పుడు, కోర్టుకు వెళ్ళేటప్పుడు, లేకపోతే 10 మందిలో మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు యూనిఫామ్ తోనే ఉంటాం. అంటే ఇక్కడ మేము అతనితో పక్కన వెళ్తున్నప్పుడు అతనికి తగ్గట్టుగా ఉండాలి. గుడికి పక్కన వెళ్తున్నప్పుడు దేవుడికి తగ్గట్టుగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు నా మాటలతో జనాల్ని ఇంప్రెస్ చేయాలి. కానీ మన వేషధారణ బట్టి ఓ చక్కగా రెడీ అయింది, భలే ఉన్నామ్మా, భలే ఉండాలా, భలే ఎందుకు ఉండాలా, బాగా మాట్లాడావమ్మా అనాలా. భలే ఉండేది ఏంది, ఎందుకుంటాం భలేగా ఉండదు అది. సో ఇటువంటి పరిస్థితుల్లో శివాజీ మాటల్ని తప్పుదో పట్టించే మహిళలు తెలుసుకోవాల్సింది, చాలా ఎలిగేషన్స్, చాలా ఇబ్బందులు, పరిస్థితులు, వాతావరణం ఉంది కాబట్టి, తన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి, తన ఇంట్లో ఎలా అయితే తన అక్క చెల్లెళ్ళకి కఠినంగా చెప్తాడో అదే మాటగా తను చెప్పినాడు. తను చెప్పిన వెంటనే చెప్పాడు. ఇప్పుడు రేపు పొద్దు నుంచి ట్రోలింగ్స్ వచ్చేస్తాయి చూడండి అన్నాడు. అంటే అన్నిటికీ సిద్ధపడి ఆ మాట చెప్పినాడు. చూడండి ఎంత హుందా తత్వంగా ఉందో. చక్కగా చీర కట్టుకొని వచ్చారు. అలాగే రెండమ్మ, మీ ఇష్టం వచ్చినట్టు మీరు అలా వేసుకొస్తే అని వెంటనే అనసూయ గారు, ఆ చిన్మయ్య గారు వీళ్ళందరూ రియాక్ట్ అయిపోతుంటే, ఒకప్పుడు సింగర్స్ ని చూడండి, నెట్ లో కొట్టి చూడండి, సరదాగా నెట్ లో కొట్టి చూడండి. వా ఎంత ఆ చీర కూడా ఇలా చక్కగా చుట్టుకొని వచ్చి ఆవిడ హుందా తత్వంగా. సుశీల గారు మీరు చూసుంటారు కదా, చాలా మంది సింగర్లని వాళ్ళు పెద్ద బొట్టు పెట్టుకుంటారు. ఒక ఆవిడ సింగరు జానకి గారు మరి ఎవరు నాకు తెలియదు, పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఆవిడ. వాళ్ళందరినీ చూస్తే అప్పట్లో అలా ఉండేవాళ్ళు, ఇప్పట్లో ఇలా ఉంటున్నారు, రేపు ఎలా ఉంటారు. అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీరు వాళ్ళని మించి ఇలా చేస్తుంటే మీ జనరేషన్ మిమ్మల్ని మించిపోదా? వాళ్ళని చూస్తే మీకే ఆశ్చర్యం అవుతామా, నేను స్లీవ్లెస్ వేసుకున్నా, అది అసలు ఇంకా దారుణంగా వేసేసుకుని మొత్తం ఇప్పేశారు, అలా చేశారు, ఇలా చేశారంటారు. మీరు దోతీలు కట్టుకుని, వాళ్ళు దోతీలు కట్టుకుంటే మనకెందుకు, లేకపోతే చొక్కాలు విసిరేసి తీసేసుకుంటే మనకెందుకు? మనల్ని ఉండమన్నారు, మీరు అలా ఉండండి అమ్మా మంచిది అన్నారు. ఉండగలిగితే ఉందాం, లేకపోతే వదిలేద్దాం. వెంటనే కౌంటర్ ఇవ్వండి మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇవాళ రోజు ఎంతమంది జబర్దస్త్ కి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళ వస్త్రధారణలు కానీ, వాళ్ళు అసలు వీళ్ళు కాసారు. ఒకప్పుడు సినిమా హీరోయిన్లు వాణిశ్రీ గారు, జానకి గారు ఎంత హుందాగా ఉండేవాళ్ళు. వ్యాంప్ క్యారెక్టర్లు అని కొంత ఉంటారు, ఒక్క సాంగ్ కి వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళు ఇలాగే ఉంటారు. అంటే వాళ్ళు అలాగే ఉంటారు, మీరు ఇలాగే ఉండాలి. ఇది సొసైటీ. వాణిశ్రీ, సావిత్రి, జానకి ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి. తర్వాత వ్యాంప్ క్యారెక్టర్లు ఉంటారు, ఒక వన్ సాంగ్ వస్తారు, జయమాలిని, జ్యోతి చిత్ర, లేకపోతే ఇంకొంతమంది వీళ్ళు ఎలా ఉంటారు, కొంతమంది వీళ్ళు ఇలాగే ఉంటారు, మీరు ఇలా ఉండాలి. ఇది రెండు పోయి మనం వీళ్ళలాగైపోయాం. వీళ్ళు ఆ కాసేపు విలన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఎలా తాపత్రయపడతామో, మనం సొసైటీని ఇంప్రెస్ చేయడానికి ఇలా స్లీవ్లెస్, ఇలా కటింగ్, ఈ వర్క్, ఆ వర్క్, ఈ థ్రెడ్. అసలు బ్లౌజ్ కి ఒకప్పుడు తలుపులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు కిటికీలు పెడుతున్నారు. ఇప్పుడు కిటికీలు తలుపులు రెండు తెరిచేస్తున్నారు. సో అది శివాజీ గారికి కొంచెం చాలా బాధ అనిపించింది. సో మీ అందం చీరలో కూడా బాగుంటుందమ్మా, చీరలో ఇంకా బాగుంటది, ఇంకా చక్కగా ఉంటారు మీరు, చీరలో హుందా తత్వంగా ఉంటది అంటూ కొన్ని పదాలు వాడినారండి. బట్ ఎనీవే, ఎవరు ఏం చెప్పినా వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగ పడగండి అది ఉంటది చూడండి టైటిల్ సాంగ్ లో. సో అందుకని ఓపిక్ గా వినండి అమ్మా, మనకి మంచే కదా చెప్తా, చెడు చెప్పినా విందాం, తప్పే ఉంది. వెంటనే కుండ బదులు కొట్టినట్టు మేము ఇలాగే ఉంటాం, మేము ఎప్పుడు తిరుగుతాం, మా శరీరం మా ఇష్టం, మీరెవరు మాట్లాడ్డా. నేను అందుకే అన్నాను, తయారీలు ఆపండి శివాజీ గారు, వాళ్ళు కొనడం ఆపుతారు. తయారీలు ఆపనంత వరకు, విదేశీ కల్చరు భారతదేశంలో వచ్చేసినంత వరకు వీళ్ళు మారరు. వాళ్ళు కొనుక్కుంటున్నారు, వీళ్ళు అమ్ముతున్నారు. సో మనం ఏమీ చేయలేం. ఇప్పుడు జీన్స్ లాపాలి, స్కర్ట్ లాపాలి, మేము ఇలాగే ఉంటాం. మా పిల్లలు జీన్స్ లో టాప్లు వేసుకుంటారు, రేపు వాళ్ళ పిల్లలు ఏం వేసుకుంటారు. మరి జనరేషన్ గ్యాప్ వచ్చేస్తాం. మేము వాళ్ళకి చెప్తే మా మాట వినరు. జీన్స్ లాపేసి అమ్మా చుడిదార్ వేసుకోండి, 2 సైడ్లు సున్ని వేసుకోండి అంటే నీ తరం పోయింది పో అంటున్నారు. సో సొసైటీ అలా అయిపోయింది, తరాలు పోయినాయేమో మరి మాకైతే తెలియదు. మా పిల్లలే మా మాట విన్నప్పుడు శివాజీ గారు సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేద్దామంటే అది అవుతుందా అండి? సో పడ్డాకే నొప్పి తెలుస్తుంది, పడ్డాకే దెబ్బ తీవ్రత తెలుస్తుందని అనుభవాలే వాళ్ళకి గురువులు. కొన్ని సంఘటనలు జరిగితే గానీ వాళ్ళకి ఈ తప్పులు ఒప్పులు అనేవి తెలియవేమో. సో ఎనీవే, డ్రెస్సింగ్ విధానాన్ని బట్టి తప్పు జరుగుతుందన్నా కూడా తప్పే.
అదే కానీ డ్రెస్సింగ్ విధానం పర్ఫెక్ట్ గా ఉండమని ఎవరైనా సలహా ఇస్తే మాత్రం దయచేసి రిసీవ్ చేసుకుందాం. కోప్పడద్దు. వాళ్ళు మంచిగా మనకి చెప్పినారు. ఇప్పుకొని తిరగమని లేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండమని లేదు. చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. ఇష్టం వచ్చినట్టు మీరు చేసేయండి అన్నారు. సరేలేండి మాకు తెలుసులే అంటే అయిపోలా. వాళ్ళు మంచి చెప్పని, చెడు చెప్పని. సో వెంటనే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన చిన్మయి గారు అనుకుంటా, ఆవిడెవరు సింగరా అండి? సింగర్ అండి. ఆ సింగర్ గారినే చెప్తున్నాను. అమ్మ చిన్మయి గారు ఒకప్పుడు లతా మంగేష్కర్ గారు, లేకపోతే సుశీల గారు, జానకి గారు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వస్తారు చూడండి, బంగారు తల్లులు. వాళ్ళకి సరస్వతి తల్లి పొద్దున్నే ఇంట్లో దీపం పెట్టుకొని సరస్వతి తల్లికి పూజ చేసుకొని ఆ గాత్రాన్ని కాపాడుకుంటూ కొన్ని వందల వేల ఎన్ని లాంగ్వేజెస్, వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కూడా రాదు తెలుసా మీకు? కానీ సరస్వతి పుత్రులు పుత్రికలు కదా వాళ్ళు, ఆ భాషలో లీనమైపోతారు వాళ్ళు. వాళ్ళ కోసమే పుట్టిందా ఈ పాట అనిపిస్తుంది. అంత గొప్పగా వాళ్ళు పాడగలుగుతున్నారంటే వాళ్ళ ఆ ధర్మాన్ని, ఆ గౌరవాన్ని కాపాడుతున్నారు. ఈరోజు పెద్ద భరతనాట్యమైనా ముందు భూదేవికి దండం పెట్టి నాట్యం బిగించేస్తారు. అమ్మ నేను ఎగురుతున్నాను, నిన్ను బాధపెడుతున్నాను, నన్ను క్షమించు తల్లి అంటారు. మీరు సంగీత జ్ఞానులు కదా, మీరు మీరు మీ పాట పాడేటప్పుడు కూడా ఏదో ఉంటది కదా, ఫర్ సపోజ్ మీరు కూడా. సో అలాంటివన్నీ మీరు గమనించాలి, గౌరవించాలి. అది మన ధర్మం. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద సభలకు వెళ్ళినా హరే కృష్ణ అన్నకి కొంతమంది బిగిన్ చేస్తుంటారు. అబ్బా భారతదేశం దాటి పక్క దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ దేశస్తుడు హరే కృష్ణ అనగానే హరే రామ హరే కృష్ణ అని అనుకుంటే ఎంత సంతోషంగా ఉంటది. పరాయి దేశంలో ఉన్న వాళ్ళు మన ఉనికి కోసం తాపత్రయపడితే మన దేశంలో ఉండి మన ఉనికిని కోల్పోతూ పరాయి బట్టలతో అంటే వివిధ రకాల వస్త్రధారణలతో చిత్ర విచిత్ర బుద్ధి జ్ఞానంతో ఈ రోజు దోతీలు కట్టుకురండి, లేకపోతే మీరు ఇంకోలా చేస్తారా, మా బట్టల్ని ఎక్కిరిస్తారా. మీ బట్టల్ని కాదు, మీరు మీరు వేసుకునే బట్టల్ని బట్టి చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసే విధానాలు మారిపోతున్నాయి కాబట్టి గమనించండి. అంత మాత్రానికి కొంచెం స్కర్ట్లు వేసుకున్న వాళ్ళు, జీన్స్ వేసుకున్న వాళ్ళు తప్పని చెప్పం. కానీ మీ కంఫర్ట్ క్లోజ్ చేయండి. ఎనీ ఐటమ్ యూదర్ జీన్స్ ఆర్ ఎనీ ఐటమ్ క్లోజ్. ఫర్ సపోజ్ మీకు గాలి అట్లయితే కొంతవరకు బెటర్. అతను కూడా చెప్పాడు కదా, కొంతవరకు యాక్సెప్టబుల్. మరి దారుణాలు చేయకండి అమ్మా అంటున్నాడు కదా. సో మరీ దారుణాలు, ఇప్పుడు మీరు ₹1,00,00,000 ఇచ్చినా మేము స్లీవ్లెస్ వేసుకొని బయటికి వెళ్ళలేము. మీరు ₹1,00,00,000 ఇచ్చినా మేము పోలేము. మాకు సిగ్గు అనిపిస్తుంది, మాకు ఇబ్బంది అనిపించింది. మేము 10 మందిలోకి వెళ్తే అరే ఏమనుకుంటారు, చిచ్చి ఇదేం వచ్చింది, ఈ పిల్లకి ఇలా తయారైపోయింది అనుకుంటారా? భయం, ఎంత భయం. మీరు 10 కోట్లు ఇచ్చినా మేము చేయలేము. మేము అలా అలవాటు పడిపోయినాం. కానీ నెక్స్ట్ జనరేషన్ ఎలా అవుతుంది చెప్పలేకపోతున్నాం. ₹1,00,00,000 కాదు, ₹10 ఇచ్చినా వేసేసుకునేలా ఉన్నారు. అసలు ఆ బట్టలు ఫ్రీగా దొరికితే చాలు అనుకుంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకి అవేర్ చేయాలా. అది శివాజీ గారు లాంటి వాళ్ళు చెప్తే అక్కదు, ఏదో చాగంటి గారు చెప్పాలా. చాగంటి గారు కూడా నేను చెప్పనమ్మా తల్లి ఆడబిడ్డలతో, పెరిగిపాటి గారు నేను చెప్పనమ్మా తల్లి వీళ్ళ విషయాలు. మీరు ఎందుకమ్మా అన్ని నైటీలతో చేస్తారు, పూజ అన్నా చీర కట్టుకొని చేయండి అమ్మా అన్నందుకు ఎంత గొంతేసుకొని వేసేసారు ఆడవాళ్ళు. వీళ్ళ దెబ్బకు మేము పడలేమమ్మా అంటూ కింద కామెంట్ బాక్స్ లో కూడా వచ్చాయండి. సో ఎనీవే మంచి చెప్పారు శివాజీ గారు అని చెప్పం, కానీ ఏదో మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. సో అని రిసీవ్ చేసుకోవడం చేసుకోకపోవడం ఇంకా వాళ్ళ ఇష్టం అండి. థ్యాంక్ యూ మేడం. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.